జై సీతారాం. మన దశకం 3లో చూసినామంటే ఒక భక్త స్వరూప వర్ణనన్, అదే మాదిరి ఒక భక్తి ప్రార్థన రెండు మన చూసేము. ఎట్ట ఒక భక్తని ఎట్ట ఉన్న అదే మాదిరి హే కృష్ణ నా భక్తి అనేది నా హీ అనే ప్రార్థన అనే భట్టత్రి పెట్టేది మన సూత వచ్చేము. ఇక్కడ 6th శ్లోకాలో భట్టత్రి పేరు భవత్ భక్తిస్తావత్. నీయోడ భక్తి ఎట్ట స్టార్ట్ అవుతుంది అంటే త్వద్గుణ రసాద్, నీవుడ గుణాలు విని 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 ప్రముఖ మధుర, ఆ మధురమాన నీయోడ గుణాలను విని వినియే భక్తి అనేది స్టార్ట్ అవుతుంది. మేర్కొండు కిమపి ఆరూఢ చేత్, కిమపి అనేరు కొంచెంగా ఆ భక్తి అనేది వలర్తనే అఖిల పరితాప ప్రశమని మొత్తంగా అన్నీ పరితాపంని నాశమవితింది. అంతేచ స్వాంతే, అంతేచ అంటే కడేసిలో ఇది అట్నే వలర్ంది భక్తి ఎక్కడ పోయి ముడుచుతుంది? స్వాంతే. స్వాంతే అంటే నౌడ మైండ్ ఏమవుతుంది? విమల పరిబోధాదయమిలన్ మహా ఆనంద ద్వైతం. నావిడ మైండ్ ప్యూర్ అవితింది. ఆ జ్ఞానం అనేది నా రోగలో ఉదించి ఆ ఆనందమయమాన ఆ అద్వైత రూపమాన నిన్న నేను ఉనర్ந்து ఆర్మించేను. ఇట్ట ఉనర్ந்து వెనహన అతఃపరం కిం ప్రార్థయం. ఇంత పెద్ద విషయం, ద అల్టిమేట్ తవుల్న వెనహ వేరేముంది కృష్ణ నీతో నేను అడుగుందు అనేసి చెప్తా ఉండే భట్టత్రి. அடுத்தது 7வது శ్లోకాలో హీ సేస్ స్టార్టింగ్లో క్లేశాన్ విధూయ. క్లేశాన్ అంటే చూసా అంటే ఒక తడై, ఒక హర్డల్. మన భగవాన్ అడంజందు రెండు వகையான క్లేశం. ఒకటి ఫిజికల్ బహిర్ముఖంగా ఉండిన మన ఉడల్, మన నొప్పియో ఏనా వచ్చిందంటే అది ఒక తడై ఉంది. రెండవది తడై చూసా అంటే నావిడ మెంటలీ నా మనసాలు వచ్చే తడై. నా మనసాలు అనేప్పుడు ఏమి నావిడ రాగం ద్వేషం ఈ భయం ఇది అన్నీనే ఒక తడై నా భగవాన్ అడంజందు. దానే అతను ఒక ప్రార్థన పెట్టారు, ఒక ప్రేయర్ పెట్టారు. క్లేశాన్ విధూయ. నావిడ క్లేశం అన్నిన నీకు హే కృష్ణ మే చరణ యుగ్మం. నావిడ రెండు కాళ్ళతో ఏం చేయాలనేరు? భవత్ క్షేత్ర ప్రాప్తవు. నా ఈ రెండు కాళ్ళతో ఒక్కొక్క దివ్య దేశంగా వచ్చి నిన్ను దర్శించాలి అనేసి నా ఆశపడేను. కరం అపిచ, నా ఈ రెండు చెయ్యితో తే పూజన విధౌ, నీ చేయాల్సిన ఈ పూజా క్రమాలన్నీ ఈ రెండు క్షేత్రాలు నా చేసింది విరంబేన హే కృష్ణ. నయనం భవన్మూర్త్యాలోకే, ఈ రెండు కన్నుతో నీయోడ ఆ దివ్య పరిమళమాన ఆ రూపం నా కోయిల్హా వచ్చి నిన్ను దర్శించాలి అని నేను విరంబేను. అథగ్రాణం, నావోడ ఈ నోస్ వంట, నావోడ ముక్కు వంట తే పాద తులసి పరిగ్రానే, నీ పాదంలో ఉండిన ఆ తులసి ఓడ స్మెల్ నేను స్మెల్ చేయాలి విరంబేను. నెక్స్ట్ శ్రవణం, నా ఇయర్స్ వంట, నా సెవ్వి వంట తే చారు చరితే అపి, సదా సర్వకాలం నీ నామ నీయోడ స్తుతిలే వింటా ఉండింది నా విరంబేను. ధృత రసం కురు, ఇది నా అరుள் చెయ్యి హే కృష్ణ అనేసి భట్టత్రి ఈ 7வது శ్లోకాలో తనోட ఫిజికల్ బయట బాడీ ముఖంగా నిన్న అడంజంది అంటా ఉండే. అతండే 8వదని 9వదిలో చూసినా అంటే ద ఇన్నర్ మైండ్, నా హృదయంలో నిన్న ఎట్ట మొక్కాలే అనేసి తన చెప్పారు. హే కృష్ణ ఈ మైండో ఏవేళ వేవరీ మైండ్ దాన ఒక్క ముఖం ఆకి మనసు ఏకాగ్రతతో పరమ సుఖ చిత్రూపం, నీయోడ చిత్రూపమాన మయమాన నిన్న నేను సదా నా హృదయంలో అనుభవించింది హే కృష్ణ నువ్వే హెల్ప్ చెయ్యాలి అంటా వచ్చిన భట్టత్రి. 10వ శ్లోకాలో హే దేవ హే వరద అనేసి తిరిగి అనేరు. భూయోభి ఉక్తై కిం, నేను దేని తిరిగి అడివేను. తవహి కరుణ, నీయోడ కరుణయిన్ మాత్రం యావత్ ఉదయతాత్ తావత్, నువ్వు ఎప్పుడు ఎంచేవో నాడు నువ్వు నా హీ అది వెరిహి అహం ప్రహిత వివిధార్థ ప్రలపిత. నేను ఈ కసకసని మొనంగుంటాని ఏడుతా ఉండేది అన్నీ నా ఉడిసి
புறஹ கிளிப்தே தவ பாதே நீயோட தாமரை போன்ற ఉండిన పాదాలన యథాశక్తి నన్నించి ఎంత వల్లవునో నతి నుతి నిషేవా విరచయన్ అనేరు. నతి అంటే నమస్కారం చేసి, నుతి అంటే స్తోత్రం పాడి, నిషేవా విరచయన్ నీడ పూజానే సేతా ఉంటును. ఈ తావులో మావిడ టీచర్ ఉండి నతి నుతి నిషేవా విరచయన్ ఇట్నే నిప్పాటియే పాడాలి అంటుంది. అంటే యూ షుడ్ షో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ అనిసి ఆఫే చెప్పుతారు. సో నార్మలీ వరద అనే తావులోని వరద అనిసి నేను లాంగ్గా ఈడుతున్నా. దేని అంటే అవలు వన్న పిల్లాలట హే వరద. ఆ శ్లోక పాడేప్పుడు కూడా ఆ భావనతో మన పాడాలట. ఇక్కడ మనని అన్ని తావులు ఎక్కడ వేయహోయాం భట్టత్రి పాడినారనిసి మనం చూడహోయేదిలా మనన ఆ తావుల వేసి నేను హే కృష్ణ హే వరదా నేను నువ్వు ఎప్పుడు ఎంచావు నువ్వు నా కర్ణ పులింజు అది వెరిగి నేనేసేయహోయన నతి నుతి నిషేవా విరచయన్ నిన్న నమస్కరించి నీయోడ స్తోత్ర పాడతాని పూజ పురస్కారం అనేది నేను చేస్తూ ఉంటును అనే దాంతో మన 3వ దశకంన ముడుచుంటా. జై సీతారాం.